ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్లక్ష్యానికి నోచుకున్న పాలమూరు ప్రాజెక్టుల స్వరాష్ట్రంలో మోక్షం లభించడం చారిత్రాత్మకం. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రపంచంలో మరెక్కడా లేనంత భారీ పంపులతో నిర్మించిన పాలమూరు ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణ ప్రజల సాగునీరు అవసరాలు తీరనున్నాయి. నీటి చుక్క కోసం అల్లాడిన తల్లులు కాళ్ల కడిగి కష్టాలు మర్పించేందుకు సన్నద్ధమవుతుంది. దశాబ్దాల కళ సాకారమవుతున్న ఈ సందర్భంలో దక్షిణ తెలంగాణ రైతాంగానికి ప్రజలకు ఇది గొప్ప పండుగ రోజు. రిజర్వాయర్ పనులు ప్రారంభమై 8 సంవత్సరాల తర్వాత ప్రారంభమానికి నోచుకోవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రైతుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఈ నెల 16న సీఎం కేసీఆర్ తొలుత పట్టణొక్కి నర్లాపూర్ ఇంటెక్ వెల్ వద్దనున్న బాహుబలి పంపులను కేసీఆర్ ఆన్ చేస్తారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. ఎన్నో అవాంతరాల తర్వాత పర్యావరణ అనుమతులు పొంది ప్రారంభానికి సిద్ధమవుతుండటంతో యావత్ తెలంగాణ ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తుంది. కృష్ణమ్మ తల్లి తెలంగాణకు కన్నీళ్లు తప్ప నీళ్లు ఇవ్వలేదు. ఇది సమైక్య రాష్ట్రంలో పరిస్థితి. తలాపున కృష్ణమ్మ పారుతున్న నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం, వివక్షతో సాగునీటికి నోచుకోక ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలు అనేక కష్టాలను అనుభవించాయి. పాలమూరులో గంజి కేంద్రాలను నడిపించిన దుస్థితి నాటి పాలకులది. ఎటు చూసినా వలసలే కనిపించేవి. జిల్లా ప్రజల బాధలను చూసినా గోరటి వెంకన్న వంటి పాలమూరు కవులు పల్లె పల్లేరు మొలిసే పాలమూరులోనా అంటూ పాటలు కూడా రాశారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ పాలనలో తారుమారవుతుంది అనుకున్నారు. కానీ రాష్ట్రం సిద్ధించిన దగ్గర నుంచి కలగానే మిగిలింది. ఇక ఎన్నికల తరుణంలో పరిస్థితి తారుమారవుతుంది. నాడు బీరామంటూ ఆంధ్రాకు పరుగులు పెట్టిన కృష్ణమ్మ నేడు తెలంగాణ బీడు భూములను సైతం సస్యశ్యామలం చేయనుంది. మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా 1000 ఎకరాల భూములు మా ప్రాంతం నుంచి నీళ్లు తీసుకుపోయి మిగతా పాలమూరు జిల్లా రైతాంగం కోసం మా ప్రాంతంలో ఉన్న రైతులు కూడా తమ భూములను త్యాగం చేసినారు. వారందరినీ కూడా మరి ముఖ్యమంత్రి గారి యొక్క మాటనే ఒక వేద వాక్గా భావించి రైతులు కూడా స్వచ్ఛందంగా భూములు ఇచ్చి మరి ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించినటువంటి కొల్లాపూర్ రైతాంగాన్ని కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే నార్లాపూర్ రిజర్వాయర్ దగ్గర 16వ తారీఖు నుంచి రిజర్వాయర్ నింపుతూ ఉన్నామో, నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన ఇలా స్టెప్ బై స్టెప్ అన్ని రిజర్వాయర్ నింపి యావత్తు పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయబోతున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇప్పటికే గోదావరిపై మానవ నిర్మిత అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో చరిత్ర సృష్టించిన తెలంగాణ సర్కార్ ఇక కృష్ణా డెల్టాపై దృష్టి పెట్టింది. ఇప్పటికే దక్షిణ తెలంగాణలో వేలాది ఎకరాలకు సాగునీటి సమస్యకు పరిష్కారం చూపింది. భీమా, నెట్టంపాడుతో పాటు పలు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి వేలాది ఎకరాల ఆయకట్టును సుభిక్షంగా మార్చేసింది. ఇక దక్షిణ తెలంగాణ రైతుల చిరకాల స్వప్నమైన పాలమూరు రంగారెడ్డి పథకంతో ఇక్కడి భూముల స్వరూపం మారిపోనుంది. 3వ తారీఖు నాడు మనము విజయవంతంగా డ్రై రన్ కంప్లీట్ చేసుకున్నాము. అందులో భాగంగానే ఆ 16 నాడు కూడా ఏదైతే గౌరవ మన చీఫ్ మినిస్టర్ గారు అంకితం చేయబోతున్నారు కాబట్టి అందులో భాగంగా మా సిబ్బంది కానివ్వండి, ఇక్కడ వర్కర్స్ కానివ్వండి, డే నైట్ కష్టపడి ఏదైతే పంపు రన్ చేయబోతున్నారో మిగతా పనులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కానివ్వండి, అదర్ ఆస్పెక్ట్స్లో కానీ అవన్నీ త్వరితగతిన పూర్తి చేసుకొని, అంటే మేము 13, 14 వరకే టోటల్ రెడీ చేసుకునే ప్రయత్నంలో అందరము ఇక్కడనే స్టే చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాము. డే అండ్ నైట్ 24 అవర్స్ కూడా చేస్తున్నారు ఇక్కడ. అయితే ఒక పంపు మనం రన్ చేసుకుంటున్నాము. ఆ పంపు యొక్క కెపాసిటీ కూడా 3000 క్యూసెక్స్ ఉంటుంది. అంటే దరిదాపులా 0.25 TMC అన్నట్టు. నార్లాపూర్లో అది రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్ యొక్క కెపాసిటీ 6.5 TMC. ప్రస్తుతం మేము దశల వారీగా రిజర్వాయర్ నింపడంలో అది చేస్తున్నాము. అందులో భాగంగా 2 TMC వాటర్ స్టోరేజ్ చేసుకుంటాం.
ప్రాజెక్టుపై స్వయానా పాలమూరు జిల్లా నేతలే వందల కేసులు పెట్టడం దురదృష్టకరం. వారు జిల్లా ప్రజలకు శాపంలా పరిణమించారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ముందుకు వెళ్ళింది. పర్యావరణ అనుమతులు రావడంతో ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇన్నాళ్లు కేసులు, ఎన్నో బాలరిష్టాలు అధిగమించి తెలంగాణ ప్రభుత్వం ఇక పాలమూరు రంగారెడ్డిని వడివడిగా పరుగులెత్తిస్తోంది. కృష్ణమ్మ తల్లి ఒడి నుంచి ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునేందుకు రంగం సిద్ధమైంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా సముద్రాలు పోలిన 5 రిజర్వాయర్లను నిర్మిస్తుంది. పాలమూరు జిల్లా పాలిట ఈ రిజర్వాయర్లు పంచసాగరాలుగా మారనున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 16వ తారీఖు రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి చేత ఇనార్గేషన్ చేయబడుతుంది. ఈ ప్రాజెక్టు గత కొన్ని సంవత్సరాల క్రితం గత పాలకులు పక్కలో కొల్లాపూర్ నియోజకవర్గంలో పక్కలో వెళ్తున్న కృష్ణానదిని ఆ నీళ్లను ఉపయోగించుకోవడంలో గత పాలకులు నిర్లక్ష్యం వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చొరవ తీసుకొని ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీరు, తాగునీరు ప్రతి రైతుకు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రాజెక్టు మీద గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు దాదాపు 8 కేసులు ఉన్నా కూడా గౌరవ కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సీఎం గారితో మాట్లాడి ఆ కేసులను కూడా అన్నీ రివిజన్ చేసి ఈరోజు ఓపెనింగ్కు 16వ తారీఖు రోజు సీఎం గారు ఓపెనింగ్కు వస్తున్నారు. కాబట్టి మాకు ఈ కొల్లాపూర్ రైతులం చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఇక 2015లో తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 70 మండలాల పరిధిలో 1226 గ్రామాలకు తాగునీటిని అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. తెలంగాణ ప్రభుత్వం తొలి దశలో తాగునీటి పనులను పూర్తి చేసి తర్వాత సాగునీటికి సంబంధించిన పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మొదటి దశ పనులను చేపట్టింది. నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ప్రాజెక్ట్ పనులను 21 ప్యాకేజీలుగా విభజించింది. అందులో కేపీ లక్ష్మీదేవిపల్లి మినహా ప్రస్తుతం 18 ప్యాకేజీల పనులు చేపట్టింది. ఇక ఇందుకు సంబంధించి అప్రోచ్ ఛానళ్లు, పంప్ హౌస్లు, సర్చి పోల్స్, సొరంగాలు, లింక్ కాలువలు, ప్రధాన రిజర్వాయర్లు, సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేసింది. ఇక రెండో దశలో సాగునీటి పారుదలకు సంబంధించి ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కెనాల్స్ పనులు చేపట్టాల్సి ఉంది. ఇక ఇటీవలే ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు కావడంతో రెండో దశ పనులు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయింది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా 145 మెగావాట్ల భారీ సింగిల్ పంపులను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం వినియోగించారు. వాటికి బిగించే ఒక్కో బోల్టు బరువే 12 కిలోలు ఉంటుందని, దాని రూటర్ 80 టన్నులు ఉంటుంది. ఇక 240 టన్నుల బరువుండే దాదాపు 34 పంపులను వినియోగిస్తున్నారు. ఇక మొదటి పంపు ద్వారా 6.41 టీఎంసీల నీటి సామర్థ్యం గల రిజర్వాయర్కు 3వ వంతు నీటిని నింపనున్నారు. నార్లాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు 140 కిలోమీటర్ల దూరం వరకు నీటిని సముద్ర మట్టం 240 మీటర్ల నుంచి 670 మీటర్లకు అంటే 430 మీటర్ల వరకు నీటిని ఎత్తిపోయనున్నారు. ప్రస్తుతం 4 రిజర్వాయర్ల వద్ద 34 పంపులు ఏర్పాటు చేయనున్నారు. మొదటి ఫేజ్ లో మాత్రం 2 చొప్పున పూర్తి చేసి 7 టీఎంసీల నీటిని తాగునీటి కోసం వినియోగించేలా ప్లాన్ చేశారు. మన జూరాలకి పెట్టాము. తర్వాత దానికి సీఎం గారు ఇక్కడ మార్చడం జరిగింది. ఇక్కడ పెద్ద పెద్ద పంపులు పెట్టాము. 8 పంపులు. ఫస్ట్ ఫేజ్లో 4 పంపులు పెడుతున్నాము. 2 పంపులు రెడీ చేస్తున్నాము. ఒక్కొక్క పంపు డిశ్చార్జ్ 3200 క్యూసెక్స్ ఉంటుంది. 2 పంపులు రెడీ చేసి డ్రింకింగ్ వాటర్ కొరకు తర్వాత ఈ నుంచి ఏదులో పోతుంది. అక్కడ 2 పంపులు రెడీ చేస్తున్నాం. అక్కడ నుంచి ఒట్టెం పోతుంది. ఆ 2 పంపులు రెడీ చేస్తున్నాం. అక్కడ ఉద్దండపూర్ పోతుంది. కరివేల నీళ్ళు పడేయడం ఈ సీజన్లో తయారు చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ 3-4 నెలల తర్వాత ఉద్దండపూర్ కూడా పంపిణీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి గారు డ్రీమ్ ప్రాజెక్టు. మాకు ఇంట్లో పనిచేయడానికి అదృష్టం కలిగింది. మాకు అవకాశం కలిగించేందుకు నేను సీఎం గారికి థ్యాంక్స్ చెప్పాలా.
ఇక గతంలో కాళేశ్వరం 139 మెగావాట్ల బాహుబలి మోటార్లను ఉపయోగించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మాత్రం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 145 మెగావాట్ల సామర్థ్యం గల మహా బాహుబలి మోటార్లు వినియోగిస్తున్నారు. ఇవి ఒక్క నిమిషానికి 200 RPM వేగంలో పనిచేస్తాయని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. 16వ తేదీన జరిగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.